మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారపు ఆరాధనలో ఈ విధంగా మనందరం కలిసి దేవుణ్ణి గణపరచడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుతున్నాను. ఈ ఆరాధనను వీక్షించుతున్న విశ్వాసులందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకైన వాక్య భాగాలు మనము చదవగా విని ఉన్నాము. పత్రిక వాక్య భాగముగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు, సువార్త వాక్య భాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు చదవగా మనం విన్నాము. ఈ వాక్య భాగాలు ధ్యానించడం మనకు ఎంతో ఆశీర్వాదకరమని నేను తలస్తా ఉన్నాను. పాత నిబంధన గ్రంథంలో తరచూ దేవునికి ఇవ్వబడిన పేరు యావే. యావే రా, యెహోవా నా కాపరి. యావే జీరే, యెహోవా చూచుకొన్ను. యావే షాలోం, యెహోవా సమాధానకర్త. యావే రఫా, యెహోవా స్వస్థపరచును. యావే టిసుట్కెనే, యెహోవా మనకు నీతి. యావే నిస్సి, యెహోవా మా ధ్వజము. యావే షమ్మ, యెహోవా ఉండు స్థలము. ఇలాంటి అర్థాలతో హీబ్రూ భాషలో యావేను ఉద్దేశించి చెప్పబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమాకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట యెహోవా నోటి నుండి వచ్చినదే. మోషేతో ఆయన చెప్తా ఉన్నవాడను అనువాడను అనే మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఉన్నవాడను అనే మాట నుండి వచ్చిన ఈ యావే మాట ఒకవేళ ఆ దినాల్లో యూదులు ఉచ్చరించడానికి భయపడేవారు. ఈ పరిశుద్ధ నామాన్ని మేము ఉచ్చరించలేము అని అనుకుని వెనుకాడేవారు. అయితే ఈ దినం యొక్క సువార్త వాక్య భాగంలో ప్రభు అయిన యేసు నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తూ ఉంటే పరిచయులకు ఎంతో ఆగ్రహం తెప్పించింది ఈ మాట. ఎందువల్లంటే యావే మాటే మేము ఉచ్చరించలేని పరిస్థితిలో ఈయన నేను యెహోవా ప్రతిరూపం అన్నట్టుగా నేనే అనే మాటలు పలికాడని వారికి ఆగ్రహం ఉంది. ఒకవేళ నేటి పత్రిక పాఠంలో కూడా మనం చూసినప్పుడు పేతురు రాసిన ఈ మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఆయన ఆత్మల కాపరిగా చెప్పబడతా ఉన్నాడు. సువార్త వాక్య భాగంలో 2 పర్యాయాలు 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. 14వ వచనంలో నేను గొర్రెల మంచి కాపరిని అంటున్నాడు. పత్రిక వాక్య భాగంలో పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఆత్మల కాపరి అనే మాటలు కనబడతా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కానీ యేసుప్రభుని ఉద్దేశించి పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో గొప్ప కాపరి అనే మాట వాడుతూ ఉన్నాడు. పేతురు తన మొదటి పత్రికలోని 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రధాన కాపరి అనే మాట వాడుతూ ఉన్నాడు. కనుక ఈ వాక్య భాగాలు మనం చూసినప్పుడు యేసుప్రభు మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి కాపరి కూర్చిన సంగతులు పరిపూర్ణంగా తెలుసుకోవడానికి కొద్దిసేపు కాపరి అనే అంశాన్ని మనం ధ్యానించాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. యావే రాహా, యెహోవా నా కాపరి అనగా పోషించుట, టు ప్యాస్చర్, టు గ్రేజ్, టు ఫీడ్. దావీదు యెహోవా నా కాపరి అని చెప్పిన మాటలో తన జీవితాన్ని కనిపెట్టేవాడు, కాపాడేవాడు, నడిపించేవాడు, సమకూర్చేవాడు అని సజీవుడైన దేవునితో తనకున్న సంబంధాన్ని, తన ప్రజలకున్న బంధాన్ని ఆయన వివరిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో నేను గొర్రెల మంచి కాపరిని అని యేసు చెప్పిన మాట మనం చూసినప్పుడు గ్రీకు భాషలో ఈ మాట పొయిమెన్ అనే మాట నుండి తీయబడింది. ఇంగ్లీష్ భాషలో దీన్ని పాస్టర్ అని అనువాదం చేశారు. తెలుగులో మనం పాదరి అని పిలిచే మాట దీనికి సమానం. కనుక కాపరి యొక్క ప్రాముఖ్యత మనం గ్రహించాలంటే కాపరి అనగా ఏమై ఉన్నాడు, గొర్రెలు ఏమై ఉన్నవి అనే సంగతులు కొద్దిగా పరిశీలన చేస్తే ఈ కాపరత్వం యొక్క ప్రాముఖ్యత మనం గమనిస్తామని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. కాపరి ప్రాముఖ్యత గమనించడానికి గొర్రెల గుణలక్షణాలు కొన్ని ఆలోచన చేయాలి, లేక
గొర్రెలు ఎలా ప్రవర్తిస్తాయో మనం ఆలోచన చేయాలి. మొదటిగా గొర్రెలు గూర్చి మనం ఆలోచన పెడితే అవి పరుగులు పెడతా ఉంటాయి, దారి తప్పుతూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, కానీ అవి ఎలా ప్రవర్తిస్తాయో వాటికే తెలియని పరిస్థితి. గొర్రెలు గురి లేకుండా, కారణం లేకుండా తిరుగుతూ ఉంటాయి. మొదట ఒక గొర్రె ఏ మార్గాన్ని వెళ్తే అదే మార్గంలో మిగిలిన గొర్రెలు కూడా వెళ్తాయి. కొంతమంది చెప్తారు, గొర్రెలు దాటడానికి మొదటి గొర్రెకు ఒక కర్ర అడ్డం పెడితే ఆ గొర్రెను వెంబడించే గొర్రెలన్నీ ఆ కర్ర తీసేసినా అలాగే ఉరుకుతాయనే మాటలు. కనుక గురి లేకుండా, కారణం లేకుండా తిరిగేవి గొర్రెలు. డిజార్గనైజ్డ్, ర్యాండమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా గొర్రె యొక్క ప్రవర్తన మనం చూడవచ్చు. అంత మాత్రమే కాదు, కానీ చెప్పబడిన మాట ఏమిటంటే గొర్రెలు 14 మీటర్ల దూరం మాత్రమే చూడగలవు. అందుచేత అవి శూన్యంలోకి చూసినట్టుగా కనపడతా ఉంటాయి. ఇవన్నీ గమనించినప్పుడు వాటి కాపర్ లేకుండా అవి ముందుకు సాగలేవు. ఒక గొర్రె మంద నుండి కనుక తప్పిపోతే ఎవరి సహాయం లేకుండా అది తిరిగి రాలేదు. అది నేల మీద పడి అరుస్తూ శత్రువుకి దొరికిపోయే పరిస్థితి. ప్రాముఖ్యంగా గొర్రెలకు నాసికా రంధ్రాల్లో, చెవులలో క్రిములు చేరి ఎంతో బాధ కలిగిస్తాయి. ఆ సమయంలో ఈ గొర్రెలు ఏదైనా కొండకు కానీ చెట్టుకు కానీ తల రుద్దుకుంటూ ఉంటే కాపరికి ఎంతో బాధ కలుగుతుంది. కాపరి కొంత నూనెల మిశ్రమాన్ని తీసుకొచ్చి తల మీద పోస్తే ఆ నాసికా రంధ్రాల్లోకి, చెవుల్లోనికి ఆ నూనె దిగి ఆ క్రిమినల్ని ప్రాలదోరుతుంది, గాయాలు మానుతుంది. కనుక కాపరి అవసరత గొర్రెలకు ఉన్నంతగా మరెవరికి లేదు. అయితే కాపరి ఉద్యోగం ఉన్నతమైన ఉద్యోగం ఏమి కాదు. అది కాపరి ఉద్యోగం అనేది సమాజంలో అట్టడుగున ఉన్నవారికి, ఆస్తిపాస్తులు లేని వారికి, తృణీకరింపబడిన వారికి నిర్దేశించబడింది. అందుచేతే దేవాలయంలో కూడా వారిని అన్యుల ప్రాంగణానికే పరిమితం చేశారు. కానీ గొప్ప సంగతి ఏమిటంటే యేసు జన్మ వార్త వినిన మొదట గుంపుగా మనం ఈ గొర్రెల కాపరిని జ్ఞాపకం చేసుకోవచ్చు. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అయిన యేసు గొర్రెల వలె ప్రవర్తిస్తున్న మనలను అతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కాపరత్వంలో మనకెంతో భద్రత ఉంది. ఆయన కాపరత్వంలో మనకెంతో సౌకర్యం ఉంది. మనకెంతో సుఖవంతమైన జీవితం ఉందని జ్ఞాపకం చేసుకుందాము. యేసు గొప్ప కాపరి, యేసు మంచి కాపరి, యేసు ప్రధాన కాపరి, యేసు ఆత్మ కాపరి. 3 మాటల్లో ఈ అంశాలని మనం ధ్యానం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకు ఆయన మంచి కాపరి, ఎందుకు ఆయన గొప్ప కాపరి, ఎందుకు ఆయన ప్రధాన కాపరి, ఎందుకు ఆయన ఆత్మ కాపరి అంటే 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. 1, గాడ్ ప్రొవైడ్స్, ఆయన సమకూర్చేవాడు. 2, గాడ్ ప్రొటెక్ట్స్, ఆయన సంరక్షించేవాడు. 3వది గాడ్ ప్రిపేర్స్, ఆయన సిద్ధపరిచేవాడు. ఆయన సమకూర్చేవాడు, ఆయన సంరక్షించేవాడు, ఆయన సిద్ధపరిచేవాడు. సమకూర్చుట, ప్రొవైడింగ్. ఆయన ఆశీర్వాద సమృద్ధిలో నెమ్మదితో కూడిన జీవనయానం ఉంది. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 25వ వచనం మనం చూసినప్పుడు, నీతిమంతుడ విడువబట్టు కానీ వారి సంతానము భిక్షమెదుట కానీ నేను చూచి ఉండలేదు అంటున్నాడు. పచ్చిక గల స్థలాలు, శాంతికరమైన జలాలు, లోయలో సహితము ప్రతిదీ సమకూర్చే పరలోకపు తండ్రి. ఆయన సమకూర్చే దేవుడు, ఆయన సమకూర్చే కాపరి. 23వ సంకీర్తనలో దావీదు అనుభవంతో చెప్తాడు, శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచేవాడు ఆయన. అందుచేత ఆయన సమకూర్చే దేవుడు. నూనె చేత అభిషేకింపబడే కృప ఆయన బిడ్డలకి అనుగ్రహించే దేవుడు ఆయన. ఆయన పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారా ఎల్లప్పుడూ మనతో సమీపంగా ఉండి సమస్తము సమకూర్చే దేవుడు ఆయన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని దావీదు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే దేవుని కాపరత్వంలోకి వస్తారో వారికి ఏ విషయంలో కూడా కొదువు లేదు, కొరత లేదు. దేవదాసయ్య గారు రాశారు, నాకేమీ కొదువ నాదుడుండ. కొదువులేని జీవితం ఆయనతో ఉంటే, ఎందువల్లంటే ఆయన సమకూర్చే దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో
ఏమి తిందుమా ఏమి త్రాగుదామని ప్రాణం కొరకు వస్త్రం కొరకు మీరు ఆరాటపడొద్దు. మీకేమి అవసరమో పరలోకం ఉన్న తండ్రికి తెలుసు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన ఆత్మల కాపరి, కారణము ఆయన సమకూర్చే దేవుడు. కేవలము భోజనం మాత్రమే కాదు, కానీ స్వస్థత ఇచ్చే దేవుడు ఆయన. ఇరుకులో విశాలత కలిగజేసే దేవుడు ఆయన. ఆయన ఐశ్వర్యంలో మరి ప్రతి అవసరత తీర్చే దేవుడు ఆయన. మనం అడుగు వాటికన్నా ఊహించి వాటికన్నా ఎక్కువగా దయచేయగలిగిన దేవుడు ఆయన. మనం అడుగక ముందే మనకు మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన. మంచి కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, గొప్ప కాపరి. ఆయన సమకూర్చేవాడు మాత్రమే కాదు, కానీ ప్రాముఖ్యంగా ఆయన సంరక్షించేవాడు. హీఈజ్ అవర్ ప్రొటెక్టర్. గాఢాంధకారపు లోయలో సహితము సంరక్షించగలిగిన కాపరి. మరణపు టురుల్లో నుండి, మరణపు ఉచ్చుల్లో నుండి తప్పించే దేవుడు. ఇక్కడున్న మనందరం ఒక్కొక్కరం ఎన్ని మార్లు మరణపు టురుల్లో నుంచి తప్పింపబడ్డామో, ఎన్నిసార్లు మరణపు పాశముల్లో నుంచి విడిపింపబడ్డామో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సంరక్షించే దేవుడు. శత్రువు మన మీద దాడి చేసేటప్పుడు ఆయన మనపక్షంగా పోరాడే దేవుడు. తన దుడ్డికర్రతో, తన దండంతో మనల్ని సంరక్షించే కాపరి. దుడ్డుకర్ర క్రూర మృగాల్ని చంపడానికి ఉపయోగపడుతుంది. దండము గొర్రెలను క్రమపరచడానికి ఉపయోగపడుతుంది. ప్రమాదంలో ఉన్న గొర్రెను దండముతో తిరిగి లాగడానికి, వెనుకకు లాగడానికి కాపరి దండం ఉపయోగిస్తాడు. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే, మనము దండంతో వెనుకకు లాగబడడానికి ఇష్టపడం. మనకు ప్రమాదం పొంచి ఉన్నదని కొన్నిసార్లు మంచి కాపరి అయిన ఈ గొర్రెల కాపరి మనల్ని వెనుకకు లాగుతున్నప్పుడు మనము కొంచెం సంశయిస్తూ ఉంటాము. ఎంతసేపు ముందుకు పోవడానికే మనం చూస్తూ ఉంటాము. అయితే కాపరి దండము మన మీద పడడం అనేది మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా కాపరి త్యాగపూరితమైన ప్రేమ ఇక్కడ కనపడుతుంది. జీతగాడైతే పారిపోతాడు, కానీ మన ప్రభువు మంచి కాపరి కనుక మన పక్షంగా శత్రువును ఓడించడానికి ఆయన కాపరి కర్ర ఉపయోగిస్తాడు ఆయన, లేక దుడ్డి కర్ర ఉపయోగిస్తాడు ఆయన. గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటంతగా ఆయన సంరక్షణ ఉంటుంది. అందువల్ల ఈ దినాన్ని చదువుకున్న సువార్త వాక్య భాగంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో గొర్రెల కొరకు ప్రాణం పెడతాను అంటున్నాడు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన సంరక్షకుడు. ఈ మంచి కాపరైన యేసు సంరక్షకుడు. ఎంత సంరక్షకుడు అంటే, సాతాను దాస్యం నుండి మనల్ని విడిపించడానికి, నరకపు టురుల నుండి మనల్ని రాగడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. వైకేరియస్ సఫరింగ్. తను ఏ పాపం చేయలేదు, కానీ మన పాపశిక్ష అనుభవించడానికి ఆయన ఇష్టపడి తన ప్రాణాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి ఈ మంచి కాపరి. ఐచ్ఛికంగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించిన మంచి కాపరి. ఆయన సంరక్షకుడు. గాఢాంధకారపు లోయలు ప్రపంచం అంతా అలుముకున్న ఈ దినాల్లో ఆయన మనల్ని సంరక్షించే కాపరి కనుక మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. చీకటి అలుముకుంది. సాతాను నేను గెలిచాను అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తూ ఉంది. ఆ సంరక్షకుని సంరక్షణలో మనం ముందుకు సాగిపోతామనే నమ్మికతో ఈ మంచి కాపరిని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆయన సమకూర్చేవాడు, ఆయన సంరక్షించేవాడు, మూడవది ఆయన సిద్ధపరిచేవాడు. 23వ సంకీర్తన మనం చదువుతాము. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదాను. మన ప్రయాణము చిరకాలము యెహోవా మందిరంలో ఉండడానికి, ఎల్లవేళలా నిత్యము ఆయన సన్నిధిలో ఉండడానికి. ఆయన
సమకూర్చిన, సంరక్షించిన, మనల్ని సిద్ధపరిచేది ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి. అందువల్లే నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. ఈ ప్రధాన కాపరి, ఈ గొర్రెల మంచి కాపరి, ఈ గొప్ప కాపరి మనల్ని సిద్ధపరుస్తాడు ఈ ప్రయాణానికి. ఉదయకాల ప్రయాణం సిద్ధపాటు పచ్చిక గల చోట్లు, మధ్యకాలంలో సిద్ధపాటు శాంతికరమైన జలములు, సాయంకాలపు గాఢాంధకారపు సిద్ధపాటు లోయ అనుభవము. ఒక భక్తుడు 23వ సంకీర్తనని ఒక దినచర్యగా తన డైరీలో రాస్తూ ఉన్నాడు. ఈ అనుదిన ప్రయాణము శాంతి సమాధానాలతో ఉదయం ప్రారంభమవుతుంది. కాపరి అక్కడ ఉన్నాడు కనుక అన్నీ బాగానే ఉంటాయనే తలంపుతో మనం పడకల నుంచి మేలుకుంటాము. శాంతి సమాధానాలతో కొన్ని గంటల తర్వాత మధ్యాహ్నానికి మనం వస్తాము. మధ్యాహ్న సమయంలో మనం చల్లబరిచే పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలాలు. సాయంకాలం అయ్యేసరికి రాత్రి అవుతుంది, చీకటి అనుభవము. అయినా కానీ ఆయన సమీపంగా ఉన్నాడనే ఆదరణ. ఈ సిద్ధపాటు ఉదయకాలమందు, మధ్యాహ్న కాలమందు, రాత్రి కాలమందు ఆ కాపరి మనల్ని సిద్ధపరిచే విధానం మీద ఆధారపడి ఉంటే, మరొక రీతిగా ఆయన అన్నాడు, ఇంకొక ఆయన అంటాడు, మన జీవితంలోని అన్ని దశలు దేవుడు ప్రయాణ ప్రారంభం నుండి మాత్రమే కాదు కానీ ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, అంతం వరకు మనతో ఉంటాడు. కాపరి చేతిలో క్షేమం ఉంది, భద్రత ఉంది. మనం ఏ అపాయానికి భయపడాల్సిన పని లేదు. ప్రభు అయిన యేసు తన నిత్యమైన నిబంధన రక్తంతో మనల్ని సిద్ధపరుస్తున్నాడనే మాటలు హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అయిన యేసును ఒకవేళ నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి ప్రతి మంచి విషయములను మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనే మాటలు రాయబడుతూ ఉన్నాయి. హెబ్రీ 13:20లో పౌలు భక్తుడు చెప్పిన మాట, నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి ప్రతి మంచి విషయంలోనూ మనల్ని సిద్ధపరుస్తున్నాడు. గొర్రెల గొప్ప కాపరి. పౌలు భక్తుడు ఎందుకు ప్రభువుని గొర్రెల గొప్ప కాపరిని పిలుస్తూ ఉన్నాడంటే, ఆయన నిబంధన రక్తం ద్వారా మనల్ని సమాధానపరిచాడు. ఆయన నిబంధన రక్తం ద్వారా, ఆయన మధ్యవర్తిత్వం ద్వారా దేవునికి సమీపస్తులుగా మనల్ని నడిపించాడు. అందుచేత ఈ గొర్రెల గొప్ప కాపరి మనలను ఆ చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేయడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. పేతురు తన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రధాన కాపరి అనే మాట వాడతా, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటము పొందుటకు మీరు సిద్ధపడాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా కాపరులుగా ఉన్నవారికి తోటి పెద్దగా పేతురు ఈ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి అనే హెచ్చరిక. ఈ మంచి కాపరి మనలను ఆ ప్రత్యక్షత కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ మహిమ కిరీటం పొందడం కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. వాడబారని మహిమ కిరీటము పొందడానికి మనం ముందుకు సాగిపోవాలని ఈ ప్రధాన కాపరి మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-24 వచనాల్లో, గొర్రెల వలె మనము త్రోవ తప్పిపోయాము, ఇప్పుడు కాపరి వైపు తిరిగి మళ్లింపబడ్డానికి సిద్ధపడాలి, లేక కాపరి వైపు మళ్లించడానికి ఆత్మల కాపరైన ఆయన దగ్గరికి వెళ్ళాలనే మాటలు కనబడతా ఉన్నాయి. ఆయన అడుగు జాడల్లో ఆయన వెంబడించాలి. సువార్త వాక్య భాగంలో ఆయన పేరు పెట్టి పిలిచినప్పుడు తన గొర్రెలు స్పందిస్తాయనే మాటలు మనం విన్నాము. ఒకవేళ మనల్ని ఒక్కొక్కరిని ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. తప్పిపోయిన గొర్రెల వల్లే ఉన్న మనల్ని తిరిగి త్రోవకు రామని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడు. సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. గొర్రెల గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి, ఆత్మల కాపరి మనల్ని సిద్ధపరిచే దేవుడిగా ఉన్నందుకు
చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసే ఆ గొప్ప కృప కొరకు మనం నిరీక్షించే వారంగా ఉందాం. నేటి పత్రిక పాఠం మనం చూసినప్పుడు పేతురు రాసిన ఈ మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోతిరి అనే మాట కనబడతా ఉంది. నా కొరకు మన కొరకు ప్రాణం పెట్టిన ఆత్మల కాపరి దగ్గరికి మనం రావాల్సిన అవసరం ఉన్నదని ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, ఏ భేదము లేదు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. గొర్రెల యొక్క లక్షణాలు కొన్ని మనం పరిశీలన చేశాము. శూన్యంలోకి చూచేవి, ఒక గురి లేకుండా పరిగెత్తేవి, కింద పడి తిరిగి లేవలేనివి. మనం ఆ స్థితిలో ఉన్నామని గమనిద్దాము. ఆదాము అవ్వలు పాపం చేసి దేవుని కృప నుండి పడిపోయారు. అందువల్లే వేదాంతులు దీన్ని ఫాల్ అని అన్నారు. ఆదాము అవ్వలు పాపంలో పడిపోవడాన్ని ఫాల్ అని పిలిచారు. ఒకవేళ ఈ దినాన్ని మనం అందరం కూడా పడిపోయిన గొర్రెలమే. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 23, 24 వచనాలు చూసినప్పుడు ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందింతును. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఈ దినాన్ని మనందరం పడిపోయిన గొర్రెలమే, కానీ మనందరం కూడా లేవలేక ఉండేవారం కాదు. మనందరం లేపబడతాం. కారణం, మన కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి నాశన మార్గం నుండి మనల్ని పిలవడానికి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి తిరిగి సమృద్ధి అయిన జీవంలోనికి మనం రావాలని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడు. డాక్టర్ మార్టిన్ లూథర్ ఈ పత్రిక వాక్య భాగం మీద ఒక ధ్యానంలో అంటాడు. ఆయన దేవుని కుమారుడు నాతో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. యు ఆర్ నో లాంగర్ సిన్నర్ బట్ ఐ యామ్ యువర్ సబ్స్టిట్యూట్. ఆల్ యువర్ సిన్స్ ఆర్ టు రెస్ట్ ఆన్ మీ అండ్ నాట్ ఆన్ యూ. నీ ప్రత్యామ్నాయంగా నేను నీ పాప శిక్ష అనుభవించాను, నీ పాప జాబితా నాది, అందుచేత నీవు ధైర్యంగా ఉండవచ్చు, నా మీద ఆధారపడవచ్చు అనే మాటలు. పాప విషయంలో మరణించి నీతి విషయంలో తిరిగి లేవాలని ఈ ప్రధాన కాపరి, ఈ మంచి కాపరి పేరు పెట్టి మనల్ని పిలిచినప్పుడు దానికి స్పందించే వారంగా ఉండాలి. సువార్త ద్వారా ఆయన మనల్ని పిలుస్తూ ఉంటే ఆ పిలుపుకు మనం లోబడాలనే మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ యెహోవా నా కాపరి అని దావీదు భక్తుడు చెప్పాడు. యెహోవా నా కాపరి అని మనం కూడా చాలామంది చెప్పగలము. అయితే ఈ ఉదయకాల పాఠ్య భాగాలు మనకు నేర్పేది యేసు మన కాపరి. పరిశీల దృష్టిలో ఉన్నవాడను నేనే అనే నామం కలిగిన యావే భూమి మీదకి ఎలా దేవుని రూపంలో వస్తాడని ఒకవేళ నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పినప్పుడు యేసును ఉద్దేశించి వారు తలంచి ఉండవచ్చు. అయితే సువార్త మనకు ప్రకటించే సత్యము ఆయన ప్రాణం పెట్టడం ద్వారా తన ప్రజలను రక్షించాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన సిలువను ఎక్కినప్పుడు అందరిని ఆకర్షించి అన్యులను సహితము రక్షణ భాగ్యంలోకి తెచ్చాడు. అందుచేతే ఈ మందకు చెందని వేరే గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా ఈ మందలో కలపవలసి ఉంది. మంద అంతా ఒకటే, కాపరి ఒక్కడు అనే మాటలు ప్రభు చెప్తామన్నాడు. ప్రభు కాపరిగా ఉండడానికి అన్ని విధాల యోగ్యుడు. కారణము ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అంత మాత్రమే కాదు, కానీ మన మధ్య నివసించినప్పుడు లేక ఈ భూమి మీద నివసించినప్పుడు దేవుని ప్రేమ ఏమిటో శరీర రూపంలో ఆయన చూపాడు అని పేతురు భక్తుడు చెప్పిన మాటలు ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసే నా కాపరి, యేసే నా మంచి కాపరి అని చెప్పగలడానికి కారణము ఆయన చాలా సున్నితమైన కాపరి, సున్నితమైన పరిచర్య జరిగించిన వాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రెపిల్లను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచిన వాటిని ఆయన మెల్లగా నడిపించును. చాలా దేవాలయాల్లో, చాలా గృహాల్లో ఈ వాక్యాన్ని చిత్రంగా తయారు చేసి అలంకరించిన సందర్భాలు మనం ఎరుగుదాం. గొర్రెపిల్లను ఆయన ఎత్తుకొని తన
గుండెలకు ఆంచుకొని నడిచిన సందర్భం. ఆ గొర్రెపిల్లని ఏ విధంగా ఆయన ఎత్తి మెల్లగా నడిపించాడో, పాపులమైన మనలను కూడా, పడిపోయిన మనలను ఆ విధంగా ఆయన ఎత్తి కౌగులించి మోసుకొని పోయే దేవుడు. అందుచేత ఆయన సున్నితమైన కాపరి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, సంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించి వాడను నేనే అంటున్నాడు ఆయన. పడిపోయిన గొర్రెలం ఈ మంచి కాపరి పైకెత్తాడు. ముదిమి వచ్చే వరకు, వెంట్రుకలు నెరసే వరకు ఆయన సంకను పెట్టుకుని వెళ్తాడనే మాటలు మనకెంతో ప్రోత్సాహాన్ని కలిగించేవి. అందుచేత యేసు నా కాపరి అని ఈ దినాన్ని నేను చెప్పగలను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం చాలాసార్లు ఇప్పటికే మనం మాట్లాడుకున్నాము. ఆయన నిబంధన రక్తానికి కారణము ఆయన పునరుత్థానుడయ్యాడనే మాటలు. పునరుత్థానుడైన యేసు ఒకవేళ నా కాపరి అయితే నాకెంత బలం, పునరుత్థాన బలం, పునరుత్థాన శక్తి ఆయన మనకి ఇచ్చేవాడు కనుక యేసే నా మంచి కాపరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం మనం చూసాము. ఆయన ఆత్మల కాపరి. ఒకప్పుడైతే మీరు త్రోవ తప్పారు, ఇప్పుడు తిరిగి ఆయన దగ్గరికి వస్తున్నారనే మాటలు అక్కడ రాయబడి. యేసే నా కాపరి, కారణము ఆయన నరకపు దారి నుండి నన్ను చిరకాలము నివసించే మందిరానికి నడిపిస్తాడు కనుక ఆయన నా కాపరి. ప్రాముఖ్యంగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాము. ఆయన వాడబారని మహిమ కిరీటం ఇచ్చేవాడు. ఆ వాడబారని మహిమ కిరీటం పొందడానికి మనల్ని సిద్ధపరిచేవాడు. అందుచేత యేసు నా కాపరి అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా ఈ దినాన్ని మనం చదువుకున్న సువార్త వాక్య భాగంలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు శరీర శ్రమ అనుభవించాడు, అవమానం పొందాడు, దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు, రక్తాన్ని కార్చాడు. అలాంటి కాపరి నా ప్రభు. యేసే నా కాపరి, యేసే నా ప్రధాన కాపరి, యేసే నా గొప్ప కాపరి, యేసే నా ఆత్మల కాపరి. ఈ మంచి కాపరి ఈ దినాన్ని చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉండగా, పేరు పెట్టి పిలుస్తూ ఉండగా ఆయన స్వరాన్ని గుర్తించే వారంగా ఉందాము. ఆయన స్వరానికి, ఆయన పిలుపుకి స్పందించే వారంగా ఉందాము. ఆయన బిడ్డలుగా ఆయన సంరక్షణలో ఆయన ఇచ్చే ప్రొవిజన్, ఆయన ఇచ్చే ప్రొటెక్షను, ఆయన ఇచ్చే ప్రిపరేషను అనుభవించే వారంగా ఉందాము. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండును గాక.